जय श्रीराम जय श्रीकृष्ण ఓ ముఖ్యమైన విషయాన్ని ఒక ముఖ్యమైన రహస్యాన్ని మీతో పంచుకోవాలని ఇలా వచ్చాను. చాలామంది ఆధ్యాత్మిక విద్యను ఆధునిక విద్యను వేరువేరుగా చూస్తూ ఉంటారు. ఆధ్యాత్మిక విద్య అంటే దేవీ దేవతలను కొలవడము, దేవీ దేవతల పూజలు ఈ కోణంలో చూస్తూ ఉంటారు. ఆధ్యాత్మికత అంటే కేవలం పూజలే అవుతాయా, లేకపోతే ఆధ్యాత్మికతలో పూజలు భాగం అవుతాయా? ఇది మనం అర్థం చేసుకోవాలి. పూజలు చేసేవాడు లేకపోతే హోమాలు చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా ఆధ్యాత్మికవేత్తలు అని అనుకుంటున్నారు. సరే, బాగానే ఉన్నది, అనుకోవడంలో తప్పేమీ లేదు. కానీ ఆధునిక విద్య అంటే ఇక్కడ నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, ఇప్పుడు పాఠశాలలకు వెళ్ళి ఏదైతే విద్యను అభ్యసిస్తున్నారో విద్యార్థులు, మరి వాళ్ళు ఆధ్యాత్మిక విద్య నుంచి దూరం అవుతున్నారా అంటే, ఆధ్యాత్మిక జ్ఞానం నుంచి దూరం అవుతున్నారా అంటే దూరం అవుతున్నారని చెబుతాను. కానీ వాళ్ళకు ఆధ్యాత్మిక విద్య అందట్లేదా అంటే ఆధ్యాత్మిక విద్య అందుతుంది. ఎందుకంటే వాళ్ళ పుస్తకాల్లో ప్రతి దాంట్లోనూ అడుగడుగున ఆధ్యాత్మికత ప్రస్ఫుటిస్తూనే ఉంటుంది. ఉదాహరణకు మీరు ఫిజిక్స్ తీసుకోండి, కెమిస్ట్రీ తీసుకోండి, అంటే భౌతిక శాస్త్రమైన, రసాయన శాస్త్రమైన, జీవశాస్త్రమైన, సాంఘిక శాస్త్రమైన, తెలుగు వ్యాకరణమైన, హిందీ వ్యాకరణమైన, ఆంగ్ల వ్యాకరణమైన, ఈ రకంగా ఏమి తీసుకున్నా సరే అడుగడుగున అక్షరాన ఆధ్యాత్మికత నిబిడీకృతమై ఉంటుంది. కానీ దాన్ని విడమర్చి చెప్పే దృక్కోణం అనేది పాఠశాలలో లోపిస్తూ ఉన్నది. అది దైవభక్తి ఉన్నవాడేమో ఆధునిక విద్యావేత్త కాదనుకోవడము, ఆధునిక విద్య గలవాడు భక్తి తక్కువ ఉన్నవాడు అనుకోవడం జరుగుతుంది. ఒకటి చెప్పనా, ఇక్కడ నేను భక్తుడు కానివాడు అసలు ఎవరూ లేరు, నాస్తికుడు అనేవాడు అసలు ఉనికిలోనే లేడు. మనం నాస్తికులను ఒక విభజన చేసుకున్నాం, వారి నిర్వచనాలు వారు పెట్టుకున్నారు. కానీ నా నిర్వచనం ప్రకారం నాస్తికుడు అనేవారు ఎవరు లేరు. ఒకరు మనిషిలో దేవుణ్ణి చూస్తాడు, అంటే మనిషికి ప్రాధాన్యత ఇస్తాడు, మానవ సేవే మాధవ సేవ అనుకుంటాడు. అంటే మానవ సేవ చేసిన వాడు మాధవ సేవ చేసినట్టే, మాధవ ధ్యానంలో ఉన్నవాడు మానవత్వం ఉన్నట్టే. అంటే ఈ రకంగా ఎలా చూసుకున్నా కానీ ఆధునిక విద్య ఆధ్యాత్మిక విద్య ఒకదానికొకటి కలగలిసి ఉన్నాయి. కాకపోతే నువ్వు చూసే దృక్కోణంలో మాత్రమే మార్పు రావాలి. ప్రతి ఒక్కడు దైవభక్తుడే, సాంకేతిక భక్తి ఉన్నవాడు కూడా దైవభక్తుడే. అంటే ప్రతి ఒక్క సాంకేతిక అంశంలోనూ మనం ఆధ్యాత్మిక విషయాన్ని పరిశీలించవచ్చు. కాకపోతే సృష్టి మారదు. సృష్టి చాలా బాగున్నది, సృష్టి ఏమి ఇవ్వాలో అది ఇస్తుంది. కాకపోతే ఆ సృష్టిని చూసే మన దృష్టి మాత్రం మారాలి. అంధులమై ఉన్నాము, అంధులమై ఉండి ఏదో నిర్వచనాలు ఇచ్చుకుంటూ ఉన్నాము. ఈ ధోరణి మారి ఆధునికతలో ఆధ్యాత్మికతను కనుక దర్శించినట్టయితే ప్రతి ఒక్కడు అద్భుతమైన ఆధ్యాత్మికవేత్త అవ్వచ్చు, శాస్త్రవేత్త కూడా అవ్వచ్చు. జై శ్రీ